ఓకే, సో కనెక్ట్ అయిపోయింది. సో మనము మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్రిసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రిये. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత దాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. నేను లైట్ ఆన్ చేసి వస్తాను. ఓకే, సో మనము శ్రీమద్ భాగవతం 9వ స్కందం 4వ అధ్యాయం కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు 5వ అధ్యాయం ఈరోజు మొదలు పెట్టాలి. సో ఈరోజు 5వ అధ్యాయం మొదలు పెడుతున్నాము. దుర్వాస్ మునీస్ లైఫ్ స్పేర్డ్ అంటే ఇప్పుడు దుర్వాస్ మునికి ప్రాణ భిక్ష లభించింది అనమాట. అంటే ఆయన ప్రాణాలు రక్షింపబడ్డాయి. ఎలా? సో భగవంతుడు ఆల్రెడీ ఆదేశం ఇచ్చేశాడు ఏం చేయాలి దుర్వాస్ మునికి. నువ్వు ఎంతో ముల్లోకాలు తిరుగుతున్నావు కానీ నీ యొక్క సమస్యకి సమాధానం, నీ యొక్క ప్రశ్నకి పరిష్కారం అన్ని కూడా అక్కడే ఉన్నాయి. ఎక్కడి నుంచి నువ్వు పారిపోయావో అక్కడే నీ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. సో ఇలా అప్పుడప్పుడు ఉంటుంది అనమాట. మన సమస్య పరిష్కారం పక్కనే ఉంటుంది, కానీ మనం ఏంటంటే ముల్లోకాలు తిరుగుతూ ఉంటాం, అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాం. సో అలా దుర్వాసుని ఒక సమాధానం ఆయన యొక్క సమస్యకి పరిష్కార మార్గం ఎక్కడ ఉందంటే అక్కడే అంబరీష్ మహారాజ్ వెళ్ళి నువ్వు అంబరీష్ మహారాజ్ కాళ్ళ మీద పడు అని విష్ణువు చెప్పాడు. నా కాళ్ళ మీద పడితే నీకేం లాభం లేదు, వెళ్ళి అంబరీష్ మహారాజ్ యొక్క కాళ్ళ పైన పడు, ఆయన క్షమిస్తే, ఆయన సంతృప్తి చెందితే నిన్ను ఈ సుదర్శనుడు వదిలేస్తాడు, ఆయన ఆజ్ఞ మేరకు సుదర్శన్ నిన్ను వదిలేస్తాడు, కానీ నేను చెబితే కూడా వినరు ఎవరు, ఎందుకంటే నేనే భక్తుల యొక్క కంట్రోల్లో ఉంటాను అని దుర్వాసునికి చెప్పి పంపించేశాడు అనమాట విష్ణు. సో ఇప్పుడు దుర్వాసుని అలా విష్ణువు యొక్క ఆదేశాన్ని ఇప్పుడు పాటిస్తూ వెళ్తారన్నమాట అంబరీష్ మహారాజ్ నుంచి. సో అప్పుడు ఏం జరిగింది, ఎలా, ఎక్కడ, ఏంటి అనేది అన్ని చూద్దామంట. మొదటి శ్లోకం నుంచి. శ్రీ శుక ఉవాచ ఏవం భగవతాదిష్టో దుర్వాసాశ్చక్రతాపితః అంబరీషం ఉపావృత్య తత్పాదౌ దుఃఖితో గ్రహీత్. సో ఇక్కడ మనకి శుకదేవ్ గోస్వామి
ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా ఎప్పుడైతే విష్ణువు ఆ విధంగా ఆదేశించాడో దుర్వాసునికి, ఎందుకంటే ఇప్పుడు దుర్వాసుని ఆ సుదర్శన చక్రం నుంచి ముక్తి పొందాలి అని ఆయన ఎంతో ప్రయత్నిస్తున్నాడు. సో అలా విష్ణువు యొక్క ఆదేశం మేరకు ఆయన ఇప్పుడు దుర్వాసుని మహారాజా అంబరీష్ దగ్గరకు వచ్చాడు. ఈ విధంగా ఎంతో దుఃఖంతో భయపడుతూ ఎంతో బాధపడుతూ ఇప్పుడు ఆ దుర్వాసుని డైరెక్ట్ గా అంబరీష్ కాళ్ళ పైన పడి ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన ప్రాధేయపడుతున్నాడు అనమాట. తస్య సోద్యమం ఆవిక్ష్య పాదస్పర్శ విలజ్జితః అస్తావీత్తద్ధరేరస్త్రం కృపయా పీడితో వృషం. ఈ విధంగా ఎప్పుడైతే దుర్వాసుని అలా మహారాజ్ అంబరీష్ కాళ్ళు పట్టుకున్నాడో అప్పుడు అంబరీష్ మహారాజుకి చాలా ఎలా అంటే ఆయనకి చాలా కష్టంగా అనిపించింది, ఆయనకి సిగ్గుగా అనిపించింది. అదేంటి ఇంత గొప్ప దుర్వాసుని నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి, ఆయనకి చాలా అది నచ్చలేదనమాట, చాలా సిగ్గుగా అనిపించింది. సో అప్పుడు ఆయన ఇలా చూశాడు ఈ దుర్వాసముని ఆయన ప్రాధేయపడుతున్నాడు, నన్ను రక్షించండి, నా పైన కృప చూపించండి, నాపై దయచేయండి అనేసి అలా కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతుంటే చూడలేకపోయాడు అనమాట అంబరీష్ మహారాజు. అందుకనే వెంటనే ఆయన సుదర్శనుడికి, ఎందుకంటే ఇప్పుడు సుదర్శనుడిగా ఆయన వెనకాల పట్టింది, ఆయన వేధించింది, చంపడానికి ఇప్పుడు ఆయన వెనకాల పడ్డది దుర్వాసునికి. అందుకనే భయపడి ఇప్పుడు దుర్వాసుని తిరిగి ఇక్కడ వచ్చారు కదా. సో అంబరీష్ మహారాజు సుదర్శనుడికి ప్రార్థనలు అర్పణ చేసుకుంటాడు అనమాట. సో ఏం ప్రార్థనలు అర్పణ చేసుకుంటాడో చూద్దామంట సుదర్శనుడికి అంబరీష్ మహారాజు. అంబరీష ఉవాచ త్వమగ్నిర్భగవాన్ సూర్యస్ త్వం సోమో జ్యోతిషాం పతిః త్వమాపస్త్వం క్షితిర్వ్యోమ వాయుర్మాత్రేంద్రియాణి చ. అంబరీష్ మహారాజు ఏం చెప్తున్నారండి, ఓ సుదర్శన్ చక్ర, నువ్వు అగ్ని, నువ్వు ఎంతో శక్తివంతమైన సూర్యుడివి, నువ్వే చంద్రుడివి, ఇలా అన్ని రకాల వెలుగునిచ్చే అన్ని అసలు నువ్వే, దానికి పది నువ్వే ఈ జలము, ఈ పృథివీ, ఈ ఆకాశము, ఈ వాయువు, అంటే ఇలా అన్ని ఇంకా నువ్వే 5 ఇంద్రియాల ద్వారా భోగించే వస్తువులు, ఇంకా నువ్వే ఇంద్రియాలు కూడా. సో ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు అన్నమాట. సుదర్శన నమస్తుభ్యం సహస్రార్చ్యుత ప్రియ సర్వాస్త్ర ఘాతిన్ విప్రాయ స్వస్తి భూయా ఇడష్పతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు అచ్యుత ప్రియ, అచ్యుత అంటే కృష్ణుడికి శివుడు హరికి ఎంతో ప్రియుడు, ఆ భగవంతుడికి ఎంతో ప్రియమైన వాడివి. నీకు వేలాది స్పోక్స్ అంటే సుదర్శన చక్రంలో మధ్యలో వీల్లో చక్రం కదా, మధ్యలో పాయింట్ నుంచి లాస్ట్ వరకు ఇట్లా స్పోక్స్ ఉంటాయి కదా, అవి అలా వేల స్పోక్స్ ఉన్నాయి నీకు. సహస్ర అర. సో నువ్వు ఈ యొక్క జగత్తుకే పతివి, ఇలా అన్ని అస్త్రాల్ని నువ్వు వినాశనం చేసే చాలా శక్తివంతమైన అస్త్రాన్ని, నువ్వు భగవంతుడి యొక్క దృష్టివి, కాబట్టి నేను నీకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను. నమస్తుభ్యం, దయచేసి నువ్వు ఈ యొక్క బ్రాహ్మణుడికి శరణమి, ఈ బ్రాహ్మణుడికి మంచి జరుగు విధంగా ఆయనకి ఆశ్రయం ఇవ్వు అనేసి కోరుకుంటున్నాడు సుదర్శనుడి. త్వం ధర్మస్త్వం మృతం సత్యం త్వం యజ్ఞోఖిల యజ్ఞభుక్ త్వం లోకపాల సర్వాత్మా త్వం తేజః పౌరుషం పరం. ఓ సుదర్శన చక్ర, నువ్వే ధర్మానివి, నువ్వే సత్యానివి, నువ్వే ప్రోత్సాహాన్ని ఇచ్చే వాక్యాలు, నువ్వే యజ్ఞం, ఇంకా నువ్వే యజ్ఞం ఫల యొక్క భోక్తవి. ఆ విధంగా నువ్వే ఈ యొక్క
బ్రహ్మాండాన్ని పాలిస్తున్నావు. ఎందుకంటే యు ఆర్ ద సుప్రీం ట్రాన్స్జెండెంటల్ పవర్స్. భగవంతుడి చేతిలో ఎంతో శక్తివంతమైన అస్త్రాన్ని నువ్వే. భగవంతుడి యొక్క అసలైన దృష్టిని నువ్వే. సో అందుకనే నేను సుదర్శన అంటారు. సో ఈ విధంగా నీ ద్వారానే అన్ని సృష్టించబడతాయి కాబట్టి నువ్వు ప్రతి చోట ఇలా వ్యాపించి ఉంటావు. సో సుదర్శన అంటే దర్శనం అంటే చూడడం, సుదర్శన అంటే చాలా మంచి దర్శనం అన్నమాట. సో ఇక్కడ వైదిక శాస్త్రాల్లో మనకి చెప్పారనమాట, భగవంతుడు ఈ సృష్టిని రచన ఎలా చేశాడు అని. భగవంతుడు ఈ సృష్టి రచన ఆయన కళ్ళతో చూస్తూ చేసేసాడు, ఇంకేం చేయలేదు. సో అదనమాట సుదర్శనం మీనింగ్. అది స ఇక్షత స అసృజత అంటే అదే అనమాట. సో అందుకనే మహత్తత్వ పైన భగవంతుడు దృష్టి పెట్టాడు. తద్వారా ఆ మహత్తత్వ విచలితమై తర్వాత భగవంతుడి యొక్క దృష్టి పడడం ద్వారా ఈ యొక్క సృష్టి అనేది మొత్తం ఆరంభమైంది అన్నమాట, రచన. సో ఒకసారి మన పాశ్చాత్య పండితులు, సైంటిస్టులు వాళ్ళు ఏం చెప్తారంటే, ఎలా సృష్టి ఆరంభమైంది అంటే ముందు బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒకటి ఉంటుంది. అంటే ముందు ఒక విస్ఫోటం జరిగింది, పెద్ద విస్ఫోటం, బాంబ్ బ్లాస్ట్ అయినట్టు పెద్ద బ్లాస్ట్ అయింది, అందులోంచి మొత్తం సృష్టి వచ్చింది. సరే ఏది బ్లాస్ట్ అయితే అయ్యిందో వాళ్ళు అనుకుంటే ఆ బ్లాస్ట్ ఏదో అయ్యింది కదా, ఏదో బ్లాస్ట్ అవ్వాల్సిందే కదా, ఆ బ్లాస్ట్ అయిన ఒక విషయం ఏదైతే ఉందో వస్తువు, దాన్ని ఇక్కడ మహత్తత్వం అనుకోండి. ఆ విధంగా భగవంతుడి యొక్క దృష్టి పడడం ద్వారా బ్లాస్ట్ అది ఏదో జరిగింది, దాని ద్వారా సృష్టి జరిగింది అనుకోవచ్చు. సో ఇక్కడ సైంటిస్టులు ఏవో థియరీలు చెప్తారు కానీ దానికి ప్రూఫ్ ఏ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఓకే ఆ థియరీ మనము సిద్ధాంతం ఓకే స్వీకరించాలనుకున్నా, మరి ఎవరు స్టార్ట్ చేసింది? ఇప్పుడు బాంబు పేలిందంటే ఎవడో పెడతాడు కదా బాంబు, ఆ ఎవరు బాంబు పెట్టింది ఎవరు, పేల్చింది ఎవరు? బాంబు పెట్టగానే పేలుతుందంటే ఏ టైంకి పేలాలో ఎవరో ఒకరు దాన్ని రిమోట్ బటన్ అని నొక్కుతారు, అక్కడ వెళ్ళి ఏమైనా కాలుస్తారు. సో బాంబు పేల్చే విధానం ఉంటుంది కదా. సో బాంబు ఎవరు తయారు చేశారు, ఆ బాంబు పేల్చింది ఎవరు? సరే బాంబు పేలినట్టే ఒక బ్లాస్ట్ అయ్యి ఈ సృష్టి వచ్చింది అనుకోండి. అయినా కానీ ఆ బాంబు తయారు చేసిన అతను ఆ ముందు బాంబు ఎక్కడి నుంచి వచ్చింది? సో ఎవరో ఒకరు ఉండాలన్నమాట సృష్టికర్త. మీరు బాంబు పేలి ఈ సృష్టి వచ్చిందన్నా అయినా నమ్మేస్తున్నారు జనాలు, కానీ అదే నమ్మశక్యంగా లేదు. ఒకడైనా బాంబు వెళ్తే ఏమైనా సృష్టి ఏమైనా జరుగుతుందా? బాంబు వెళ్తే అన్ని విధ్వంసమే జరుగుతుంది కదా. అయినా కానీ ఒకే నమ్ముదాం, సరే బాంబు వేలే అన్ని సృష్టించబడ్డాయి. బాంబు ఎవరు పేల్చారు, బాంబు ఎవరు తయారు చేశారు, బాంబు ఎవరు పెట్టారు? అవునా? ఎక్కడైనా బాంబు వెళ్తే ఎంక్వైరీ చేస్తారు కదా, ఫస్ట్ ఎంక్వైరీ చేసినది ఎవడు పెట్టాడు బాంబు అని. మరి ఇక్కడ ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? మరి సైంటిస్టులు బాంబు వేలింది అంటున్నారు, మరి బాంబు ఎవడు పెట్టాడు? సో అదనమాట సైంటిస్టులు తెలివితేటలు. అయినా కానీ వాళ్ళని ఓకే అనుకున్నా కానీ ఆ బాంబు పెట్టింది వాళ్ళు. సో అందుకనే మనం శాస్త్రాల నుంచి అర్థం చేసుకోవచ్చు ఎలా సృష్టి అనేది జరిగిందో. భగవంతుడి యొక్క దృష్టి పడడం ద్వారా మహత్తత్వం పైన ఈ యొక్క సృష్టి అనేది రచించబడింది. నెక్స్ట్ 6వ శ్లోకం. నమః సునాభాకిల ధర్మసేతవే యధర్మశీలాసురధూమకేతవే త్రైలోక్య గోపాయ విశుద్ధ వర్చసే మనోజవాయాద్భుత కర్మణే కృణే. సో సుదర్శనుడికి చెప్తున్నాడు, ఓ సుదర్శన, నీకు ఒక మంచి హబ్ అంటే మధ్యలో ఉంది కదా మెయిన్, దానికి అన్ని అటాచ్ అయి ఉంటాయి స్పోక్స్, అది చాలా మంగళదాయకమైనది, శుభమైనది. అందుకే నువ్వు మొత్తం ఈ ధర్మాన్ని భరించి రక్షిస్తున్నావు. ఇంకా ఇలాంటి అసురులకి నువ్వు ఒక ఎంతో అమంగళమైన తోకచుక్క లాంటివి అన్నమాట. ఈ విధంగా నువ్వు అంటే అసురులకైతే నువ్వు వధించే వ్యక్తివి, అదే ధర్మాన్ని రక్షిస్తావు. ఇంకా నువ్వు ఇలా ఈ విధంగా ముల్లోకాలని పాలిస్తున్నావు. నువ్వు భగవంతుడి యొక్క ఈ యొక్క దివ్యమైన వెలుగువి. నువ్వు ఎంతో ఫాస్ట్, మనస్సు మైండ్ ఎంత ఫాస్ట్గా
కదులుతుందా అంత ఫాస్ట్గా నువ్వు కదులుతావు, ఈ విధంగా నువ్వు అద్భుతమైన కార్యాలు చేయగలవు, ఈ విధంగా అందుకే నేను నీకు నమః అని నా ప్రాణాలు అర్పించుకుంటున్నాను అని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకి తాత్పర్యంలో ప్రభుపాదుల వారు ఈ సుదర్శనం గురించి రాస్తున్నారు. ఈ చక్రాన్ని సుదర్శన అంటాం, భగవంతుడి దగ్గర ఉన్న చక్రాన్ని. ఈ సుదర్శన అంటే అందరినీ ఒకే సమానమైన దర్శనం అంట చూస్తానమాట. ఈ సుదర్శన ఎప్పుడు కూడా తేడా చూపించదు అనమాట. హై లేకపోతే లో క్రిమినల్స్ ఆర్ డిమన్స్, అంటే వీడు పెద్ద రాక్షసుడు చిన్న రాక్షసుడు, పెద్ద అసురుడు చిన్న అసురుడు, ఏ తేడా చూపించదు అనమాట. అందరినీ సమానంగా చూసేస్తుంది, అందరినీ సమానంగా దండించేస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ దుర్వాసుని ఎంత శక్తివంత బ్రాహ్మణుడైనా సరే, ఒక భగవంతుడు ఒక శుద్ధ భక్తుడైన అంబరీష్ మహారాజు పట్ల అపరాధం చేశాడు కాబట్టి అతను ఒక అసురుడిలాగా ప్రవర్తించాడు. అంతే కదా, భక్తుల పైన ఎవరు అత్యాచారం చేస్తారు, భక్తుల్ని చంపడానికి ఎవరు ప్రయత్నిస్తారు, అసురులే ప్రయత్నిస్తారు. కాబట్టి ఈయన ఒక అసురుడి లాగా వ్యవహరించాడు. కాబట్టి ధర్మాన్ని రక్షించడం ఈ యొక్క సుదర్శనుడి యొక్క కర్తవ్యం. సో అందుకనే భగవంతుడు వస్తాడు, లేకపోతే భగవంతుడి యొక్క ప్రతినిధులు వస్తారు. సో ఇక్కడ సుదర్శనుడు అంటే భగవంతుడి యొక్క ప్రతినిధి, భగవంతుడి యొక్క అస్త్రం. సో అలా భక్తుల్ని రక్షిస్తానని భగవంతుడు ఎప్పుడో చెప్పాడు. ఆయన ఎవరైతే శరణు తీసుకుంటారో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అసలైన ధర్మం భగవంతుడికి శరణాగతం అవ్వడం. అది అంబరీష్ మహారాజు ఎప్పుడో అయిపోయాడు. కాబట్టి భగవంతుడు ఆయన్ని రక్షిస్తాడు, ఆల్రెడీ చెప్పాడు. సుదర్శనుడిని వాళ్ళ ఇంట్లో పెట్టాడు, అందుకే నువ్వు నాకు ఎప్పుడు రక్షణ కల్పిస్తూ ఉండాలని. సో సుదర్శనుడు తన కర్తవ్యం చేశాడు, తన ధర్మాన్ని నిర్వహించాడు సుదర్శనుడు. ఎందుకంటే అంబరీష్ మహారాజు ఎంతో మంచి ధర్మాన్ని అనుసరించే ధార్మిక వ్యక్తి. కాబట్టి సుదర్శన చక్ర ఈ యొక్క అంబరీష్ మహారాజుని రక్షించాడు. అలాగే దుర్వాసుని ఇప్పుడు దండించాడు. ఎందుకు అంటే అసురుడిలాగా ప్రవర్తించాడు కాబట్టి. సో ఇలా బ్రాహ్మణుడి రూపంలో కూడా అసురులు ఉంటారండి. ఇంకా చెప్పాలంటే ఈ కలియుగంలో అసురులు బ్రాహ్మణ పరివారంలో పుడతారని కూడా రాశారు మన భాగవతంలో, శాస్త్రాల్లో. సో అందుకనే సుదర్శన చక్రము ఆ బ్రాహ్మణ అసురుడా శూద్రాసురుడా ఇవన్నీ చూడదు, అసురుడు అయితే దండించేస్తుంది అనమాట. ఎవరైనా సరే భగవంతుడికి వ్యతిరేకంగా ఉంటే, భక్తులకి వ్యతిరేకంగా కార్యాలు చేస్తే వారినే మనం అసురులుగా గుర్తిస్తాము, వారినే సుదర్శన చక్రం దండిస్తుంది. సో ఈ విధంగా మనం చూడొచ్చు. ఇలా ఒక్కొక్కసారి బ్రాహ్మణులు కూడా అసురుల్లా ప్రవర్తిస్తారు, ఒక్కొక్కసారి క్షత్రియులు కూడా అసురుల్లా ప్రవర్తిస్తారు. సో వీళ్ళని మనము వాళ్ళు చేసే కార్యాలు ప్రవర్తన ద్వారా అసురులుగా పరిగణించవచ్చు. అందుకనే వారి యొక్క లక్షణాలు, గుణాలు, కార్యాలు బట్టి మనము ఆ వ్యక్తి ఎవరు అసురుడా దేవత అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఒకవేళ ఆయన బ్రాహ్మణ పరివారంలో పుట్టినా సరే అతను ఒకవేళ అసురుడిలా ప్రవర్తిస్తే అతను అసురుడిగానే మనం గుర్తించాలి ఆయన. అదే మనకి ఇక్కడ సుదర్శన చక్రం నేర్పిస్తుంది అనమాట. సో ఇక్కడ అందుకనే సుదర్శన చక్రాన్ని అధర్మశీలాసుర ధూమకేతవే అని చెప్పారనమాట. సో ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో అసురులు, సుదర్శన చక్రం అలాంటి అసురులకి ధూమకేతు అంటే ఒక కామెంట్, తోకచుక్క అనమాట, అలా పనిచేస్తుంది. అంటే అది వచ్చిందంటే ధ్వంసం చేస్తుంది, అలాంటి అసురుల్ని ధ్వంసం చేస్తుంది. నెక్స్ట్ 7వ శ్లోకము. త్వత్తేజసా ధర్మమయేన సంహృతం తమః ప్రకాశస్య దృశో మహాత్మనాం దురత్యయస్తే మహిమా గిరాం పతే త్వద్రూపమేతత్ సదసత్ప్రభాపరావరం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీ యొక్క తేజస్సు ద్వారా, నీ యొక్క వచనాల ద్వారా మొత్తం కూడా అంతా నువ్వు ధర్మం యొక్క స్వరూపం. ఈ యొక్క అంధకారాన్ని ఈ యొక్క జగత్తులో తొలగించేది నువ్వే. ఈ విధంగా నీ యొక్క కారణంగానే పెద్ద పెద్ద విద్వానులకి జ్ఞానం అనేది ప్రకాశితమవుతుంది.
నీ యొక్క తేజస్సుని మించిన తేజస్సు వెలుగు ఎవరి దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు ఈ యొక్క ప్రపంచంలో. ఈ విధంగా ఇక్కడ మిగతా ఏవైతే మనం చూస్తున్నామో వస్తువులని, సూక్ష్మ స్థూల చిన్న పెద్ద అన్నిటిని కూడా ఆర్ బట్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ యూ దట్ ఆర్ మేనిఫెస్టెడ్ బై యువర్ ఎఫెక్ట్స్. నీ వెలుగు ద్వారానే అవన్నీ మనం చూడగలుగుతున్నాం. అంటే వెలుగు లేకుంటే, వెలుతురు లేకపోతే మనం ఏం చూడలేము, అవునా? ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ముఖ్యంగా ఇది అంధకారంలో ఉంటుంది భౌతిక ప్రపంచం. వెలుతురు లేకపోతే మనం ఏమి చూడలేము అంధకారంలో. కళ్ళు ఉన్నా ఏం చూడలేము. కాబట్టి మనకి చూసే శక్తి మనకు లభిస్తుంది ఎప్పుడు మన కళ్ళకి వెలుతురు ఉన్నప్పుడు. ఆ వెలుతురు ఎవరిస్తున్నారంటే సుదర్శనుడు. సుదర్శన్ నుంచే, భగవంతుడి దృష్టి నుంచే ఈ వెలుతురు అనేది వస్తుంది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీటన్నిటికీ కూడా సుదర్శనుడి నుంచే ఆ వెలుతురు వస్తుంది. భగవంతుడి నుంచి వీటన్నిటికీ వెలుతురు వచ్చేది సుదర్శనుడి ద్వారా. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట. అలాగే జ్ఞానోదయం కూడా సుదర్శనుడి ద్వారా జరుగుతుంది. అలాంటి జ్ఞానం కలిగినప్పుడే ఏది సరైంది, ఏది సరైంది కాదు అనే విషయం వ్యక్తులు తెలుసుకోగలరు. సాధారణంగా అయితే ప్రజలు, సాధారణ వ్యక్తులు దుర్వాసుని వంటి శక్తిశాలి బ్రాహ్మణుడినే చాలా శ్రేష్టమైన వ్యక్తునిగా గుర్తిస్తారు. కానీ ఇక్కడ అతను ఎంత శ్రేష్టమైన వాడో, ఎటువంటి వాడో మనం అర్థం చేసుకోవడానికి ఈ లీల అవసరం. ఇలా సుదర్శనుడు ఆయన వెంబడించాడు దండించడానికి అంటే అతని అసలు స్వరూపం ఏంటో మనకు అర్థమైపోతుంది. అక్కడి నుంచి అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా ఎందుకు ఇలా ఎంతో శక్తిశాలి బ్రాహ్మణుడైన దుర్వాసుని ఇటువంటి స్థాయికి దిగజేరిపోయాడంటే, సుదర్శనుడు ఆయన వెంబడించి చంపాలనుకున్నాడంటే ఆయన ఒక భగవంతుడి భక్తుడి పట్ల అపరాధం చేశాడు కాబట్టి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి, భక్తుల పట్ల అపరాధం చేయకూడదు, లేకపోతే సుదర్శనుడు దండిస్తాడు. 8వ నంబర్ శ్లోకం. యదా విశ్రిష్టస్త్వం అనంజనేన వై బలం ప్రవిష్టో జితదైత్యదానవం బాహూధరోర్వంగ్రి శిరోధరాణి వృశ్చన్నజశ్రం ప్రదనే విరాజసి. నిన్ను ఎవరు ఓడించలేరు ఓ సుదర్శన. నిన్ను భగవంతుడు ఇలా ఎప్పుడైతే పంపిస్తాడో అసురుల దైత్యుల మధ్యలో, ఆ దైత్యులు దానవుల్ని నువ్వు అసుర సంగ్రామంలో వాళ్ళందరినీ కూడా చంపేస్తావు. వాళ్ళ యొక్క తలకాయలు, కాళ్ళు, చేతులు నరికేస్తావు. సత్వం జగత్రాణ కల ప్రహాణ్యే నిరూపిత సర్వసహోగద ప్రత విప్రస్య చస్మాత్ కులదైవ హేతవే విదేహి భద్రం తదనుగ్రహోహినః. ఈ యొక్క బ్రహ్మాండాన్ని సంరక్షిస్తావు నువ్వు. ఇలా ఎప్పుడు భగవంతుడి యొక్క సేవలో నియుక్తమై ఉంటావు నువ్వు. ఎంతో శక్తిశాలమైన అస్త్రాన్ని నువ్వు, భగవంతుడి యొక్క అస్త్రాన్ని అసురుల్ని, శత్రువుల్ని చంపడానికి వినియోగిస్తాడు నేను భగవంతుడు. ఇలా నువ్వు మా యొక్క వంశాన్ని యొక్క గౌరవాన్ని రక్షించడానికి, మా యొక్క వంశ మర్యాద కోసం, లాభం కోసం ఈ యొక్క దరిద్ర బ్రాహ్మణుడిని వదిలేయి. ఆయన పైన దయ చూపించు. ఆయన పైన నువ్వు దయ చూపించడం ద్వారా మా అందరికీ కూడా, మా వంశానికి కూడా మేలే జరుగుతుంది. సో ఈ విధంగా నాకు మేలు చేయడానికి, ఎందుకంటే మామూలుగా సుదర్శనుడు వదలడు అనమాట అలాంటి అసురుల్ని. అందుకనే నువ్వు ఆయన వదిలేస్తే మాకు మేలు జరుగుతుంది, మా వంశానికి మంచి పేరు వస్తుంది. సో తప్పకుండా మాకు మంచి జరుగుతుంది, అతను వదిలేసి, పాపం ఆ బ్రాహ్మణుని వదిలేసి అని సుదర్శనుడికి ఇలా వేడుకుంటున్నాడు అనమాట. ఎవరు? అంబరీష్ మహారాజు. అలాగైతే సుదర్శనుడు వదిలేస్తాడులే అని. ఓకే, భక్తులకు మేలు జరుగుతుందంటే వదిలేస్తాడని. సో నెక్స్ట్ 10వ నంబర్ శ్లోకం. యద్యస్తి దత్తం ఇష్టం వా స్వధర్మో వా స్వనుష్ఠితః కులం నో విప్రదైవం చేత్ ద్విజో భవతు విజ్వరః.
సో మా యొక్క ఈ కులం అంటే మా యొక్క వంశంలో ఎప్పుడైనా మేము ఇంకొకరికి దానం ఇచ్చాము. సో మేము ఎప్పుడైనా ఏవైనా అనుష్ఠాలు, కార్యాలు, యజ్ఞాలు ఏవైతే చేశామో మేము ఏదైనా సరిగ్గా ఇలా చేసి ఉంటే, అన్ని కార్యాలు అన్ని ధర్మాలు అన్ని సరిగ్గా నిర్వహించి ఉంటే, ఒకవేళ మేమన్నీ కూడా సరిగ్గా బ్రాహ్మణుల యొక్క ఆదేశానుసారంగా పాటించి ఉంటే, చేసి ఉంటే, దానికి బదులుగా ఈ యొక్క బ్రాహ్మణుడిని వదిలేసి నీ యొక్క సుదర్శన చక్రం ద్వారా ఆ వేడికి అతను మాడిపోతున్నాడు, సో దాని నుంచి ఆయనకి ముక్తి ప్రసాదించు అనేసి ఇక్కడ వేడుకుంటాడు అనమాట. అంటే ఎంతగా వేడుకుంటాడో చూడండి దుర్వాసుని గురించి. ఆ దుర్వాసుని ఎవరైతే అంబరీషుడిని చంపాలనుకున్నాడు, అటువంటి అంబరీషుడు దుర్వాసుని రక్షించడం కోసం నేను ఏదైనా ఎన్నో పుణ్యాలు, యజ్ఞాలు ఎన్నో చేసాం మేము, అవన్నీ సరిగ్గా చేసి ఉంటే దానికి బదులుగా మీరు ఈయన వదిలేసేయండి, ఈయన వల్ల మాకు మేలే జరుగుతుంది, మీరు వదిలేస్తే మా వంశానికి ఎంతో లాభం జరుగుతుంది, మేలు చేసిన వాళ్ళు అవుతారు, వదిలేసేయండి, ఇతను వదిలేసేయండి అని సుదర్శనుని వేడుకుంటున్నాడు ఇక్కడ అంబరీష్ మహారాజు. చూసారా, ఏదో మామూలుగా చెప్పట్లేదు, ఒక వదిలే అనట్లేదు. అంటే ఎంతగా యాక్చువల్లీ అంబరీష్ మహారాజు ఆయనకు దుర్వాసుని పట్ల ఎటువంటి ద్వేషము, లేకపోతే ప్రతీకారం తీర్చుకోవాలనే భావన, ఎటువంటి అసూయ, ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్ ఏది లేదనమాట. నిజంగా ఆయన అనుకుంటున్నాడు, ఇలా కోరుకుంటాడు, ఈ సుదర్శనుడి తన్ని వదిలేయాలి, అదే ఉచితం. నెక్స్ట్ 11వ నంబర్ శ్లోకం. యదినో భగవాన్ ప్రీత ఏక సర్వగుణాశ్రయ సర్వభూతాత్మ భావేన ద్విజో భవతు విజ్వర. సో ఆ భగవంతుడు అన్ని దివ్య గుణాలు సంపన్నుడు, ఆయనకు ఎవరు సరిలేరు, ఆయనే అందరికీ జీవం పోసే ఆ దేవుడు, అందరి హృదయాల్లో ఉండే పరమాత్మ. ఒకవేళ ఆయన ఆ భగవంతుడు మా ద్వారా సంతృప్తి చెంది ఉంటే, మేము కోరుకునేది ఏంటంటే ఈ బ్రాహ్మణుడిని ఈ యొక్క సుదర్శన చక్రం యొక్క బాధ నుంచి ఆయనకి రక్షణ కలుగుగాక అనేసి ఇలా ప్రార్థించుకుంటున్నాడు అంబరీష్ మహారాజు సుదర్శనుడికి. సో నెక్స్ట్ మరి ఏం జరిగింది, సుదర్శనుడు వదిలేశాడా, ఏం చేశాడు అని చూద్దామంట. శ్రీ శుక ఉవాచ ఇతి సంస్తువతో రాజ్ఞో విష్ణు చక్రం సుదర్శనం అశామ్యత్ సర్వతో విప్రం ప్రదహద్ రాజయాజ్ఞయా. తో శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, ఈ విధంగా ఎప్పుడైతే అంబరీష్ మహారాజు ప్రార్థనలు అర్పించుకున్నాడో సుదర్శన చక్రుడికి, సో ఇంకా భగవంతుడు విష్ణువుకి కూడా ఈ ప్రార్థనల యొక్క ఫలితంగా సుదర్శన చక్రం ఎంతో శాంతమై, తర్వాత ఈ విధంగా ఎలాగైతే ఆ వేడితో ఆ యొక్క బ్రాహ్మణుడిని మార్చేస్తుందో ఆ వేడిని తగ్గించేస్తుంది. తద్వారా ఈ యొక్క దుర్వాసముని వదిలేసింది అనమాట సుదర్శన చక్రం. సముక్తోస్త్రాంగితాపేన దుర్వాసా స్వస్తి మాంస్తతః ప్రశంసతముర్వేషం యుంజనః పరమాశిషః. దుర్వాసముని ఎంతో శక్తివంతమైన ముని, అప్పుడు ఆయన కూడా సంతృష్టి చెంది, ఎలా ఎప్పుడైతే సుదర్శనుడికి అగ్ని నుంచి ముక్తి లభించిందో అప్పుడు ఆయన అంబరీష్ మహారాజు యొక్క గొప్ప మహిమల్ని గుణగానం చేయడం మొదలు పెట్టాడు. ఇంకా అలాగే ఆయనకి ఎన్నో వరాలు కూడా ఇచ్చాడు దుర్వాసముని. ఎంతో సంతృప్తి చెందాడు అనమాట అంబరీష్ మహారాజు పట్ల. ఇప్పుడు ఏమంటాడు దుర్వాసముని చూద్దామంట. దుర్వాస ఉవాచ అహో అనంతదాసానాం మహత్వం దృష్టమద్య మే కృతాగసోపి యద్ రాజన్ మంగళాని సమీహసే. దుర్వాసముని ఏమంటాడంటే, ఓ నా ప్రియమైన రాజా, ఈరోజు నేను చూశాను భగవంతుడి యొక్క భక్తుల యొక్క గొప్పతనం ఏంటో, నా కళ్ళారా చూశాను.
నేను నీ పట్ల ఎంత ఘోర అపరాధం చేసినా గాని నువ్వు మాత్రం నాకు మేలు జరగాలి, నాకు మంచి జరగాలని ప్రార్థించుకున్నావు. ఎంత గొప్ప నువ్వు, ఎంత గొప్ప వ్యక్తివి, ఎంత గొప్ప భక్తుడు నువ్వు. భగవంతుడు విష్ణువు యొక్క భక్తులు ఎంత గొప్ప అని ఇప్పుడు ఆయన తన సాక్షాత్కారాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ అంబరీష్కి. దుష్కరః కోను సాధూనాం దుష్ట్యజో వా మహాత్మానాం యై సంగ్రీతో భగవాన్ సాత్వతాం వృషభో హరిః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే దుర్వాస ముని అంబరీష్ మహారాజ్కి ఎవరైతే ఆ భగవంతుడిని గెలుచుకున్నారో అలాంటి శుద్ధ భక్తులకి ఏది అసాధ్యం కాదు. ఏదైనా వాళ్ళు త్యాగం చేయగలరు. వాళ్ళకి ఏ మాత్రం ఏ విషయం కూడా అసాధ్యమే కాదు. అసాధ్యం అంటే ఏం లేదు అలా ఆ భగవంతుడిని జయించిన వాళ్ళకి, అలాంటి శుద్ధ భక్తులకి అని ఇక్కడ చెప్తున్నాడు దుర్వాస ముని. ఎందుకంటే ఏదైతే దుర్వాస మునికి సాధ్యం కాలేదో అది అంబరీష్ మహారాజ్కి సాధ్యమైంది. రైట్. యన్నామ శృతి మాత్రేణ పుమాన్ భవతి నిర్మలః తస్య తీర్థపద కిం వా దాసానామవశిష్యతే. ఏమన్నాడంటే అలా భగవంతుడి యొక్క సేవలకి ఏది అసాధ్యం కాదు, ఏది సాధ్యం కాదు, అన్ని సాధ్యమే. ఆ భగవంతుడి యొక్క నామాన్ని వినడం ద్వారానే శుద్ధమైపోతామే. అటువంటిది ఆయన సేవకులకి ఏది అసాధ్యం కాదు, అన్ని సాధ్యం. రాజన్ననుగృహీతోహం త్వయాతి కరుణాత్మనా మదఘ్నం పృష్ఠత కృత్వా ప్రాణయన్మేభిరక్షితాః. ఓ రాజా, నువ్వు నేను చేసిన అపరాధాలని మరిచిపోయి దాన్ని పట్టించుకోకుండా నువ్వు నా ప్రాణాలు రక్షించావు. కాబట్టి నేనెంతో నీ పట్ల కృతజ్ఞుణ్ణి. ఎందుకంటే నువ్వు ఎంతో దయ చూపించావు నా పైన. ఇవన్నీ దుర్వాసుని అంటున్నాడు. రాజాతం రకృతాహారః ప్రత్యాగమనకాంక్షయా చరణావుపసంగ్రహ్య ప్రసాద్య సమభోజయత్. సో ఇక్కడ అంబరీష్ మహారాజు కూడా ఎంత గొప్ప అంటే ఎప్పుడో అప్పుడు దుర్వాసుని పరిగెడుతూ వెళ్ళిపోయాడు సుదర్శనుడు వెంబడిస్తుంటే, కానీ ఎప్పుడో అప్పుడు మళ్ళీ తిరిగి వస్తాడు కదా దుర్వాసుని అని అపేక్షిస్తూ ఇప్పటి వరకు అలాగే ఏమాత్రం ఆహారం భోజనం చేయకుండా రాజు అంబరీష్ మహారాజు వేచి ఉన్నాడు అన్నమాట. అపేక్షిస్తూ వెయిట్ చేస్తున్నాడు. ఇంకా ఎప్పుడైతే ఇలా దుర్వాసుని తిరిగి వచ్చాడో అప్పుడు దీని తర్వాత ఇలా ప్రార్థన అర్పించుకున్న తర్వాత దుర్వాసుని కాళ్ళపడి పడి ఆ అంబరీష్ మహారాజు ఆయన్ని ప్రాధేయపడి ఆయన్ని సంతృప్తిపరిచి ఆయనకి సరైన భోజనం పెట్టి ఆయన్ని సంతృప్తిపరిచారంట. చూడండి ఎన్ని రోజులు ఆయన అసలు ఏమీ తినకుండా అలాగే ఉన్నాడంట, వెయిట్ చేస్తున్నాడు అంబరీష్ మహారాజు. చూసారు ఎంత గొప్ప. సోషిత్ స్వాధృతం ఆనీతం ఆతిథ్యం సార్వకామికం తృప్తాత్మా నృపతిం ప్రాహ భుజ్యతామితి సాదరం. ఈ విధంగా ఎంతో సాదరపూర్వకంగా దుర్వాస మునిని ఆయన స్వాగతం చెప్పి ఆయనకి ఈ విధంగా ఎంతో రకరకాల మంచి మంచి వంటకాలని ఆయనకి వడ్డించి తినిపించి ఆయన సంతృప్తిపరిచి ఎంతో ప్రేమతో తర్వాత దీని ద్వారా సంతృప్తి పడ్డ ఆ దుర్వాసుని రాజుని కూడా అన్నాడంట, ఓ అంబరీష్ మహారాజు ఇప్పుడు నువ్వు కూడా భోజనాన్ని చెయ్యి అని, దయచేసి నువ్వు కూడా భోజనం చెయ్యి అనేసి దుర్వాసుని ఫైనల్ గా అంబరీషుడికి చెప్పాడు. ప్రీతోస్మి అనుగృహీతోస్మి తవ భాగవతస్య వై
దర్శన స్పర్శనాలాపై ఆతిథ్యేనాత్మన మేధస. సో దుర్వాసుని ఏమంటున్నాడంటే, నేను నీ పట్ల ఎంతో సంతృప్తి చెందాను హే రాజన్. ముందుగా నేనేమనుకున్నానంటే నువ్వు కూడా ఒక సాధారణమైన మనిషివే అనుకున్నాను. అలాగని నీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించాను. కానీ తర్వాత నాకు అర్థమైంది, ఇలా నేను నా తెలివితో నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, నువ్వు భగవంతుడి యొక్క చాలా గొప్ప భక్తుడివి. నిన్ను చూసినంత మాత్రానే, నీ దర్శనం మాత్రానే, నీ యొక్క కాళ్ళ యొక్క పాదాల యొక్క స్పర్శించడం ద్వారానే, నీ పాదాలని స్పర్శించడం ద్వారా, నీతో మాట్లాడడం ద్వారానే నేను ఎంతో ఆనందాన్ని అనుభవించాను, ఎంతో సంతృప్తి చెందాను. నేను నీకెంతో రుణపడి ఉన్నాను అనేసి ఇక్కడ దుర్వాసుమని అంటున్నాడు అంబరీష్ మహారాజ్తో. సో ఇక మనకి తాత్పర్యంలో కొన్ని మంచి స్టేట్మెంట్స్ చెప్తారు ప్రభుపాదుల వారు. వైష్ణవేర క్రియాముద్ర విఘ్నేన భుజాయ్. సో అంటే ఎంత తెలివైన వాడైనా సరే ఒక శుద్ధ వైష్ణవుడు యొక్క కార్యాలని అర్థం చేసుకుంది. ఎందుకు ఆ వైష్ణవుడు ఎలా చేశాడు? ఒకసారి మనము కంగారు పడిపోతాం, అయ్యో ఆ ప్రభుజీ ఏంటి అలా చేశారు, అయ్యో ఆయన అలా చేశాడేంటి, ఆయన ఎందుకు అలా చేశాడు. సో మన తెలివితో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే కాకపోవచ్చు. ఒకసారి శుద్ధ భక్తులు చేసే కార్యాలు మన తెలివితేటలకి అతీతంగా ఉంటాయి. అన్ని మన తెలివితోనే అర్థం చేసుకోలేం అని ప్రయత్నిస్తే మూర్ఖత్వం. సో అందుకనే వైష్ణవేర క్రియాముద్ర విఘ్నేన భుజాయ్. ఎంత విజ్ఞానుడైనా సరే అర్థం చేసుకోలేడు వైష్ణవుడి యొక్క కార్యాలని అని చెప్తారు. సో దుర్వాసునికి అందుకే అర్థం కాలేదు అంబరీష్ మహారాజ్ ఏం చేస్తున్నాడు. అతను ఏదో అనుకున్నాడు, ఓ నాకు ఇవ్వకుండా ముందుగా నీళ్ళు తాగేశాడు అని ఎంతో కోపం వచ్చేసింది, ఆయన నాకు అపమానం చేశాడు అనుకో. కానీ అతను నీళ్ళు తాగడం అనేది ఆయన భక్తిలో ఒక అంగం. ఏకాదశి వ్రతాన్ని పాటించడం, అవునా, ఈరోజు ఏకాదశి, రేపు ద్వాదశి. ద్వాదశి పారణ సమయంలోనే, ద్వాదశి ఒక ఆ పారణ సమయంలోనే ద్వాదశి రోజు ఏకాదశి వ్రతం పాటించిన వాళ్ళు అప్పుడు ఆ సమయంలోనే పారణ చేయాలంటే ఆ సమయంలోనే అన్నాన్ని గ్రహించాలి ఏదైనా. అలాంటిది ఈ భక్తి యొక్క అంగం. భక్తి చేసుకునే పద్ధతిలో అది కూడా ఒక ప్రాసెస్, పార్ట్ ఆఫ్ భక్తి, అవునా. సో అతను ఏం చేస్తున్నాడు, అంబరీష్ మహారాజు భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. సో అతను ఏదో నీళ్లు తాగాలి అనేసి కావాలనే ఈ దుర్వాసకన ముందే నేను నీళ్ళు తాగేస్తాను అని ఏదో దాహం తట్టుకోలేక అలా నీళ్ళు తాగలేదు ఆయన. నేను భక్తిని సరిగ్గా చేసుకోవాలి, ఏకాదశి వ్రతాన్ని నేను సరిగ్గా పాటించడానికి ఆ ప్రయత్నంగా ఆ భాగంగా ఆయన నీళ్ళు తాగడం అంతే. ఆయన కావాలనుకుంటే ఆహారం కూడా తినొచ్చు, ప్రసాదం కూడా తినొచ్చు, కానీ తినలేదు. ఎందుకంటే అతిథి దుర్వాసుని వచ్చాడు కాబట్టి ఆయన మర్యాద కూడా ఉంచాలి, ఆయన అతిక్రమించకూడదు, మర్యాద వ్యతిక్రమం చేయకూడదు అనేసి ఆయన బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని మరీ నీళ్లు తాగాడు. కానీ దుర్వాసునికి అర్థం కావట్లేదు ఎందుకు తాగాడు. సో అలా తప్పుగా అర్థం చేసుకున్నాడు అంబరీష్ మహారాజుని. అంటే అలా దుర్వాసుని కూడా ఒక శుద్ధ వైష్ణవుడిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అంటే మనమే లెక్క, మనము అందుకనే చాలా సార్లు ఏమైనా అర్థం కాకపోతే ఎందుకు అతను ఇలా చేశాడు, ఎందుకు కంగారు పడకుండా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం అంత శుద్ధ వైష్ణవులం కాదు. సో ఎవరు ఎందుకు చేశారు, ఏ భక్తులు ఎలా ఎందుకు ఉన్నారో చేశారు కార్యాలు, దాని గురించి మనకు తెలియకపోతే వాళ్ళని అడుగు, లేకపోతే సరైన వాళ్ళని అడుగు, సీనియర్స్ని అడుగు, తెలుసుకోవచ్చు. సో తద్వారా ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, ఇలా దుర్వాసుని చేసిన తప్పుకి అలా వైష్ణవ అపరాధం అనమాట. వైష్ణవ అపరాధం చేస్తే వైష్ణవుడు వదిలేయచ్చు, వైష్ణవుడు ఏమన్నాడు, కాకపోతే భగవంతుడు వదలలేదు. సో అందుకని సుదర్శన చక్రం వదలలేదు అనమాట. సో అందుకనే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్ గా అర్థం చేసుకున్నాడు దుర్వాసుని ఎంత గొప్పవాడు అంబరీష్ మహారాజు. సో అందుకనే వైష్ణవుడి యొక్క శక్తి ఇప్పుడు అర్థమైంది ఆయనకి, దుర్వాసునికి ఎంత పవర్ఫుల్ వైష్ణవుడు, ఒక శుద్ధ వైష్ణవుడు యొక్క శక్తి ఏంటి, ఆయన ప్రభావం ఏంటి, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏంటి. అంటే
నన్ను బ్రహ్మ శివుడు కూడా రక్షించలేకపోయారు ఈ వైష్ణవ అపరాధం నుంచి. అంటే వైష్ణవుడి పట్ల అపరాధం చేస్తే అది ఎంత పెద్ద అపరాధం అనే విషయాన్ని ఇప్పుడు అర్థం చేసుకున్నాడు దుర్వాసుని. సో దుర్వాసుని ఎంత గొప్ప బ్రాహ్మణుడైనప్పటికీ, ఎంతో విద్వానుడైనప్పటికీ, ఎంతో పెద్ద యోగి అయినప్పటికీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏమి పనికిరాలేదండి రక్షణ కల్పించడానికి. సో వైష్ణవుడి యొక్క శక్తి ప్రభావం ముందు ఇవన్నీ కూడా దేనికి పనికిరావు. అందుకనే ఇలా మన తెలివితేటల కన్నా కూడా ఆ వైష్ణవుడు చాలా గొప్పవాడు అనమాట. అందుకనే ఇలా ఎప్పుడు జ్ఞానులు యోగులు ఎప్పుడు కూడా సరిగ్గా వైష్ణవుల్ని భక్తుల్ని అర్థం చేసుకోలేరు. సో మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే వైష్ణవ ఒక మంచి స్టేట్మెంట్ తో ఐడియా చేస్తారు ప్రభుపాద తాత్పర్యం. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ వైష్ణవ కెన్ బి అండర్స్టూడ్ by how much he is favored by the supreme personality of Godhead in terms of his inconceivable activities. అంటే ఆయన చేసే అద్భుతమైన కార్యాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడి ఎంత కృప ఆయన బయటలో ఉంది అని. అంటే ఇప్పుడు భగవంతుడి అంబరీష్ మహారాజు పట్ల ఎంత కృప ఉందో అది దుర్వాసునికి ఇప్పుడు అర్థమైందన్నమాట. అంతే కదా, భగవంతుడి కృప అంబరీష్ మహారాజు పట్ల ఉండడం పట్లనే దుర్వాసుని అంబరీష్ మహారాజుకి ఏం చేయలేకపోవడం, ఆయనకి ఇంత కష్టం వచ్చింది. నెక్స్ట్ 21వ శ్లోకం. కర్మావదాతం ఏతం తే గాయంతి స్వస్త్రియో ముహుః కీర్తిం పరమ పుణ్యం చ కీర్తయిష్యతి భూర్ఇయం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే దుర్వాసుని ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆ స్వర్గంలో ఉండే స్త్రీలందరూ కూడా ఈ యొక్క అంబరీష్ మహారాజు యొక్క గొప్ప చరిత్రను, ఏమాత్రం మచ్చలేని చరిత్ర, ఆయన గురించి గుణమహిమల్ని ఎప్పుడు వాళ్ళు గానం చేస్తూనే ఉంటారు ప్రతి ముహూర్తం. అలాగే ఈ లోకంలో కూడా ప్రజలందరూ కూడా అంబరీష్ మహారాజు యొక్క గుణమహిమల్ని గానం చేస్తూనే ఉంటారు అనేసి దుర్వాసుని చెప్పాడట. చూసారా, దుర్వాసుని ఇలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు. శ్రీశుక ఉవాచ ఏవం సంకీర్త్య రాజానం దుర్వాసా పరితోషితః యయౌ విహాయ సామంత్ర్య బ్రహ్మలోకం మహైతుకం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శుకదేవ్ గోస్వామి అనేది ఏంటంటే ఈ విధంగా అన్ని విధాలుగా పరితోషితుడైన ఆ దుర్వాసుముని అంటే పరిపూర్ణంగా ఆయన సంతృప్తి చెందాడు దుర్వాసుముని. అలా సంతృప్తి చెందిన దుర్వాసుని ఇప్పుడు అంబరీష్ మహారాజు యొక్క అనుమతి తీసుకొని బయలుదేరాడంట. ఎక్కడికి బయలుదేరాడు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బయలుదేరుతూనే ఆల్రెడీ ఆశీర్వాదం ఇచ్చేశాడు అంబరీష్ మహారాజు. నిజంగా ఇదేంటంటే యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం నిజంగా అలా ఆనందం ఉంటే ఎవరి పన్న ఇప్పుడు ఒక భక్తుడిని చూసి మనకు చాలా ఆనందం, సంతృప్తి, ఎంత బాగా అతను భక్తి చేస్తున్నాడు, ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప సేవ చేస్తున్నాడు. సో మనం ఏం చేస్తామంటే ఆయనకు ఆశీర్వాదం ఇస్తాం, ఆయనను పొగుడుతాం, అలాగే ఎక్కడ పోయినా ఆయన గురించి పొగుడుతూనే ఉంటాం. అలాగే ఇప్పుడు దుర్వాసుని ఎంత నిజంగా లోపల నుంచి యాక్చువల్లీ ఆయన సాటిస్ఫై అయ్యాడంటే, నిజంగా ఆయనకి ఆనందం కలిగిందంటే, నిజంగా అంత సంతృప్తి కలిగిందంటే ఆయనకి ఇప్పుడు ఇక్కడ అంబరీష్ మహారాజుకి ఆశీర్వాదం ఇవ్వలేదు, అలా ఇస్తూ ఆయన సొంతంగానే ఆయన గురుమహిమల్ని గానం చేస్తూ చేస్తూ బయలుదేరాడంట. ఎక్కడికి? ఆయన ఆకాశ మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఆ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయి ఆ బ్రహ్మలోకంలో అంటే బ్రహ్మలోకంలో అందరూ చాలా ఉన్నతమైన వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఎవరు ఇలాంటి మాయవాదులు, జ్ఞానులు ఇలాంటి వాళ్ళు ఉంటారు అనమాట. నాస్తికులు వీళ్ళందరూ అక్కడ ఉండరు. అక్కడ బ్రహ్మలోకంలో ఉండే వాళ్ళందరూ చాలా గొప్ప భక్తులు ఉంటారు. సో అక్కడికి వెళ్ళి ఆయన గుణగానం చేస్తున్నాడు. బ్రహ్మలోకంకి వెళ్ళి కూడా అంటే చెప్పుకుంటూ అంటే గుణగానం చేసుకుంటూ బ్రహ్మలోకం వరకు వెళ్ళిపోయారంట. బ్రహ్మలోకంలో వెళ్ళి కూడా ఆయన గుణమహిమల్ని గానం చేస్తున్నాడు, దుర్వాసుముని చేస్తున్నాడు. అర్థం చేసుకుంది అంటే ఎంతగా దుర్వాసుమునికి ప్రభావితమయ్యాడు అంబరీష్ మహారాజు యొక్క గొప్ప చరిత్ర ద్వారా. ఇంకా దుర్వాసునికి ఏరోప్లేన్ కూడా అవసరం లేదు, ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళిపోవచ్చు. ఆయనకు అటువంటి గొప్ప సిద్ధి యోగా పరిగెట్టుకుంటూ ఆకాశ మార్గంలో ముల్లోకాలు తిరిగాడు కదా. సో ఆయన దగ్గర ఆ శక్తి ఉంది. సో సిద్ధలోక వాసులకు అలాంటి శక్తులు ఉంటాయన్నమాట.
ఏ లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఆకాశ మార్గం, వాళ్ళకి ఏ ఏరోప్లేన్లు రాకెట్లు అవసరం లేదు. సో అలాగే దుర్వాసుని బ్రహ్మలోకం వరకు కూడా వెళ్ళిపోయాడంట. సో ఈ విధంగా దుర్వాసుని బ్రహ్మలోకానికి వెళ్ళడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ బ్రహ్మలోక వాసులకి ఈ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఎంత గొప్పవారు, అంబరీష్ మహారాజ్ ఎంత గొప్ప, ఏ విధంగా ఈ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు అందరికన్నా మించిన వారు ఈ లోకంలో అయిపోతారు. ఈ జ్ఞానులు, ఈ యోగిలు వీళ్ళందరూ వాళ్ళ ముందు తుచ్చమైన వాళ్ళు. ఆ విషయాన్ని తెలియజేయడానికి ఆయన బ్రహ్మలోకం వరకు కూడా వెళ్ళి చెప్తున్నారు, గానం చేస్తారు దుర్వాసుని. సంవత్సరోత్యగాతావత్ యావతానాగతో గతః మునిస్తద్దర్శనాకాంక్షో రాజా భక్షో బభూవః. సో ఈ విధంగా ఇప్పుడు దుర్వాసుని ఎప్పుడైతే సుదర్శనం వెంబడిస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు కదా, ముల్లోకాలు తిరిగాడు కదా. ఎన్ని రోజులు తిరిగాడు తెలుసా? 1 year మొత్తం కంప్లీట్ గా, సంవత్సరం మొత్తం అలా తిరిగి 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 మళ్ళీ తిరిగి వచ్చాడు అనమాట అంబరీష్ మహారాజ్ దగ్గరికి. అప్పటి వరకు అంబరీష్ మహారాజు కూడా ఏమాత్రం భోజనం చేయకుండా ఆ నీళ్లు తాగే ఆ 1 సంవత్సరం కూడా ఆయన అలాగే వ్రతాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడంట. నెక్స్ట్ 24వ శ్లోకం. గతే తదుర్వాససి సోంభరీషో ద్విజోపయోగాతి పవిత్రమాహరత్ ఋషేర్విమోక్షం వ్యసనం చ వీక్ష్య మేనే స్వవీర్యం చ పరాణభావం. 1 సంవత్సరం తర్వాత ఎప్పుడైతే దుర్వాస ముని అలా తిరిగి వచ్చాడు అంబరీష్ మహారాజ్ దగ్గరికి, అంబరీష్ మహారాజునికి ఎంతో చక్కటి భోజనం పెట్టి అన్ని రకాల వంటకాలతో ఆయన్ని శుద్ధమైన భోజనం పెట్టి ప్రసాదం పెట్టి ఆయనకి సంతృప్తి పరిచాడు. ఆయన సంతృప్తి విధంగా ఆహారాన్ని గ్రహించే విధంగా ఆయన భోజనం పెట్టి సంతృప్తి పరిచాడు. ఈ విధంగా ఎప్పుడైతే రాజు అలా బ్రాహ్మణుడు ఆయన దుర్వాసుడికి అలా సుదర్శనం నుంచి విముక్తి కల్పించాడు, ఆ విధంగా ఇక్కడ అర్థం చేసుకున్నాడు దుర్వాసుని. అప్పుడే సరే దుర్వాసునికి ఇలా చేసిన తర్వాత జరిగిందంట. తర్వాత అంబరీష్ మహారాజ్కి అర్థమైపోయింది, అసలు భగవంతుడి కృప ద్వారా నాకు ఎంత శక్తి ఉంది, నేను ఎంత శక్తివంతుడు అయిపోయాను. అయినా కానీ నేనే గొప్ప, చూసావా ఎంత గొప్ప నేను అని అలా ఎప్పుడు కూడా దుర్వాసునికి ముందు అంబరీష్ అనలేదు. ఇదంతా యాక్చువల్లీ భగవంతుడి కృప, నా మీద ఇంత కృప చూపించాడు భగవంతుడు, నన్ను ఎలా రక్షించాడు దుర్వాసుని నుంచి, ఆయన్ని దండించాడు ఆ విధంగా. సో ఇవన్నీ అంత భగవంతుడి కృప అని భగవంతుడికే ఆ ఖ్యాతిని అంతా కూడా ఇచ్చేసాడు అన్నమాట. అంబరీష్ మహారాజ్ ఎప్పుడు అనుకోలేదు, చూసాను నేను ఎంత గొప్ప భక్తుడు, నా పవర్ ఏంటో అర్థమైంది ఇప్పుడైనా అని అనలేదన్నమాట. సో ఇక్కడ ఆయన ఎప్పుడు కూడా భగవంతుడికి కృతజ్ఞుడిగానే ఉండిపోయాడు అన్నమాట అంబరీష్ మహారాజు. సో ఈ విధంగా అంటే అంబరీష్ మహారాజు ఆయన మహారాజు. మహారాజు అంటే ఏంటి, మొత్తం ఇక్కడ ప్రపంచాన్ని ఆయన పాలిస్తున్నాడు. సో ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో రకాల సమస్యలు, ప్రమాదకరమైన సంఘటనలు, వస్తువులు అన్నీ ఉంటాయి, అవునా? అంటే భక్తుడైనంత మాత్రాన ఇవన్నీ ఉండకుండా ఉండవు, మీరు అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది భౌతిక ప్రపంచాన్ని ఉన్నప్పుడు. కానీ ఇలా అంబరీష్ మహారాజు నుంచి నేర్చుకోవాల్సింది అంటే అంబరీష్ మహారాజు లైఫ్ లో కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు దుర్వాసుని ఒక పెద్ద సమస్య రూపంలో వచ్చినా కానీ అని ఏమాత్రం విచలితం అవ్వకుండా ఎలా ఎదుర్కొన్నాడు సమస్యలు. సో అలా మనం అంబరీష్ మహారాజు నుంచి ఉదాహరణ గ్రహించవచ్చు. మనం అనుకోవచ్చు, అరే అంబరీష్ మహారాజు ఆయన గొప్ప భక్తుడు, సరే అది ఆయనకు సంభవం అయింది, మనకు సంభవం కాకపోవచ్చు, మాకు చాలా పనులు ఉన్నాయి, ఎందుకంటే మేము ఇక్కడ చాలా కార్యాలు ఉన్నాయి చేయడానికి. కాకపోతే అంబరీష్ మహారాజు కూడా చాలా కార్యాలు. రాజు అంటే ఆయన ఏదో ఓన్లీ ఆయన పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది, అలా కాదు. ఆయన పరివారమే కాకుండా ఆయన ఎన్నో పరివారాల్ని రక్షిస్తుంటాడు, అలా మొత్తం ప్రజలందరినీ సంరక్షిస్తుంటాడు. వాళ్ళందరినీ సరైన ధర్మం పాటించే విధంగా అందరికీ మార్గదర్శనం చేయాలి, రక్షణ కల్పించాలి. సో ఆయన మొత్తం రాజ్యాన్ని పరిపాలించడం అనేది చాలా పెద్ద కార్యం. ఎన్నో పనులు ఉంటాయి, ఆయనలో ఎంతో బిజీగా ఉంటాడు, అవును. అలా అప్పుడు
ఎవరో ఒకలా దుర్యాసుని వంటి వాళ్ళు వచ్చి ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. అయినా కానీ ఎలా సహించి ఓర్పుతో భగవంతుడి పైన అంటే భగవంతుడి పైన నమ్మకంతో సంపూర్ణంగా భగవంతుడి పైన ఆధారపడి ఎలా ఎదుర్కొన్నాడు సిచ్యువేషన్, అది మనం నేర్చుకోవాల్సిన విషయం అనమాట. సో మనము అలా ఇక్కడ యాక్చువల్లీ భాగవతం నుంచి మెయిన్ పాయింట్ అదే అనమాట. భాగవతంలో ఇలా ఉదాహరణలు చదివినప్పుడు విన్నప్పుడు వాళ్ళ గురించి, సో మనము వాళ్ళ దగ్గర నుంచి అలాంటి కొన్ని లక్షణాలు గుణాలు కనీసం వాళ్ళ దగ్గర కొండంత ఉంటే మనము కనీసం ఒక చిటికెడు గోరంతన్నా మనలో అలాంటి గుణం లక్షణం పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నించాలి. అట్లీస్ట్ మనకు ఒక ప్రేరణ అనేది కలుగుతుంది. అలా అచ్చా ఇలా మనము వ్యవహరించవచ్చు, ఇలా కూడా మనం తట్టుకోగలము, ఇలా కూడా మనం భగవంతుడి పైన ఇలాంటి సమయాల్లో కూడా ఆధారపడి మనము అన్నిటినీ సహించగలము, కలగాలి. ఇలాంటి డైరెక్షన్ లో మన థాట్ ప్రాసెస్ ఉండాలన్నమాట. కనీసం అలా ఆలోచించడమైనా మొదలు పెడితే కొంచెమన్నా మనం సహించడం ఓర్పుతో ఇలాంటి విషయాలు అయినప్పుడు, ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మనము విచలితం అవ్వకుండా ఉండడానికి ప్రయత్నించవచ్చు. మనం అంబరీష్ మహారాజు అంత గొప్ప వాళ్ళం కాదేమో కానీ ఆయన ఒక గొప్ప వ్యక్తి నుంచి, ఆ గొప్ప గుణాల నుంచి మనం కొన్ని అలా నేర్చుకొని మనం కూడా అలా దాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టచ్చు అనమాట. ఆ ఇన్స్పిరేషన్ మనకు కావాలి. యాక్చువల్లీ భాగవతం అనేది భాగవతం ఏం చేస్తుందంటే మనకి ఇన్స్పిరేషన్ ఇస్తుంది, ప్రేరణ ఇస్తుంది. మనకి భక్తి మనమే చేసుకోవాలి. కాకపోతే ఆ భక్తి సరిగ్గా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అది కూడా మనకు మార్గం చూపిస్తుంది భాగవతం. అలా చేసుకోవడానికి కావాల్సిన ప్రేరణ కూడా భాగవతం ఇస్తుంది మనకి, కానీ చేయాల్సింది మనమే. సో ఈ విషయం పైన కూడా మనం ధ్యానం చూపించాలన్నమాట. ఓన్లీ స్టోరీ వినేసి బాగుంది అనేసి, చాలా మంచిగా ఉంది స్టోరీ అనేసి వదిలేయడం కాదు. సో ఈ పాయింట్ పైన కూడా మనము కొంచెం ధ్యానం పెట్టాలన్నమాట. ఏ విధంగా అంబరీష్ మహారాజు సిచ్యువేషన్స్ డిస్టర్బింగ్ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ఎలా ఫేస్ చేశాడు. అవును. సో లాస్ట్ వరకు కూడా ఆయన భగవంతుడి కృప, అంత భగవంతుడి దయ అని ఆయన ఎప్పుడు ఆయన చేతనలో అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ విధంగా దుర్వాస ముని వంటి ఎంతో కోపిష్టి, అలాంటి ఋషి ముని చూస్తేనే భయపడతాడు. ఆయన పేరుంటేనే జనాలు భయపడుతుంటారు. అలాంటి దుర్వాస మునితో ఎంత మంచి సంబంధం. దుర్వాస ముని ఎలా వచ్చాడు, ఎండింగ్ లో ఎలా అయిపోయాడు. అంబరీష్ మహారాజ్ అంటే ఆయన గురుమహిమల్ని గానం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అతనితో కూడా అంత మంచి సంబంధం, మైత్రిత్వం చేసుకోగలిగాడు అంబరీష్ మహారాజు. ఇదంతా భక్తి యోగ యొక్క ప్రభావం, ఆయన చేసుకున్న భక్తి శక్తి యొక్క ప్రభావం అంబరీష్ మహారాజు. సో అప్పుడు ఎంతగా అంటే ఇప్పుడు దుర్వాసమునికి కూడా అర్థమవుతుంది ఈ భక్తి శక్తి చాలా పవర్ఫుల్. నేను ఎన్నో తపస్సులు చేసి ఏదో శక్తి తెచ్చుకున్నాను, కానీ ఈ భక్తి ద్వారా వచ్చే శక్తి మాత్రం అసాధారణమైనది, దానికి సాటి ఏది లేదనేది దుర్వాసమునికి అర్థమైపోయింది అనమాట. సో అందరికన్నా ఇప్పుడు దుర్వాసుని పెద్ద యోగి, కానీ అందరి యోగుల కన్నా పెద్ద యోగి భక్తి యోగి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్పాడు, అందరికన్నా శ్రేష్టమైన యోగి, ఉత్తమమైన యోగి ఎవరు, ఎప్పుడు ఆయన గురించి భగవంతుడి గురించి ఎవరు చింతిస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు, వాళ్ళే అసలైన యోగి. అది అంబరీష్ మహారాజ్ చేశాడు అందరికన్నా. అందుకే టాప్ మోస్ట్ యోగి అంబరీష్ మహారాజే అని అర్థమైపోతుంది దుర్వాసుని కన్నా కూడా. సో నెక్స్ట్ 25వ నంబర్ శ్లోకం. ఏవం విధానేక గుణస్స రాజా పరాత్మని బ్రహ్మణి వాసుదేవే క్రియాకలాపై సమువాహ భక్తిం యయా విరించ్యాన్ నిరయాంశకార. ఈ విధంగా ఈ భక్తి ద్వారా అంబరీష్ మహారాజు ఎంతో దివ్యమైన గుణాలు, లక్షణాలు ఆయనలో ఆటోమేటిక్గా వచ్చేసాయి ఈ భక్తి యొక్క శక్తి ద్వారా. అలాగే ఆయన బ్రహ్మను, పరమాత్మ, భగవంతుడు ఏంటనే అన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఆయన సరిగ్గా భక్తి కూడా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఆయన ఎంతో చక్కగా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఒక భక్తి కారణంగా ఆ యొక్క భక్తి యొక్క ప్రభావంతో ఆయన ఈ భౌతిక ప్రపంచంలో అన్నిటికన్నా ఉన్నతమైన లోకాలు కూడా ఆ నరకంతో పెద్ద తేడా ఏం లేదంటగా ఆయన గ్రహించగలిగాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో బ్రహ్మలోకమైనా సరే, పాతాళ లోకమైనా సరే, అన్ని చోట్ల కూడా జన్మ మృత్యు జరా వ్యాధి అనేది ఉంటుంది. కాబట్టి
అన్నీ ఒకటే. ఈ బ్రహ్మాండం అంతా ఒకటే. అసలు బ్రహ్మాండంలో యాక్చువల్లీ భౌతిక ప్రపంచం అంటేనే మంచి చోటు కాదనమాట. ఉండవలసిన చోటు కాదు. అది స్వర్గమైనా సరే, నరకమైనా సరే. సో ఆ విషయాన్ని అంబరీషుడు గ్రహించాడనమాట తన యొక్క భక్తి యొక్క శక్తి ద్వారా. సో ఈ విధంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అంబరీష్ మహారాజు యొక్క గొప్ప భక్తి గురించి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎంత గొప్పగా భక్తి చేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నాము. సో ఫైనల్ గా శుకదేవ్ గోస్వామి కంక్లూడ్ చేస్తున్నారు ఈ అధ్యాయాన్ని. మనం కూడా కంక్లూడ్ చేద్దామంట. 26, 27, 28 లో శుకదేవ్ గోస్వామి ఏం చెప్తాను చూద్దాం. శ్రీ శుక ఉవాచ అతాంబరీషస్తనయేషు రాజ్యం సమానశీరేషు విసృజ్య ధీరః వనం వివేశాత్మని వాసుదేవే మనోదద్వస్తగుణ ప్రవాహ. శుకదేవ గోస్వామి ఏమంటాడంటే, అందుకని ఇప్పుడు భక్తిలో ఎంతో ఉన్నతి చెందిన అంబరీష్ మహారాజు ఇంకా ఈ భౌతిక వస్తువులు, భౌతిక జీవితం, ఇంకా సంసారం చేసుకుంటూ ఆయనకి ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక వస్తువుల మధ్యలో ఉండడం ఆయనకి ఇంకా ఇష్టం లేదు. అందుకనే ఇప్పుడు ఆయన వయసు అయిపోయింది. సమయం అయిపోగానే ఆయన యొక్క సంపత్తిని ఆయన కొడుకులకు పనిచేశాడు. రాజ్యాన్ని కొడుకులకు పనిచేసి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా యోగ్యమైన వ్యక్తులే, అందుకే వాళ్ళకి వాళ్ళ యోగ్యతకు తగ్గట్టుగా రాజ్యాన్ని పనిచేసి ఆయన వానప్రస్థాశ్రమాన్ని గ్రహించి ఇప్పుడు వనానికి వెళ్ళిపోయాడు. అక్కడ వనంలో వెళ్ళి సంపూర్ణంగా భగవంతుడి పైన ధ్యానం చేయడానికి అన్ని బాధ్యతల్ని వదిలేసి ఇప్పుడు ఆయన వనానికి వెళ్ళి సంపూర్ణంగా భగవంతుడికి భక్తి చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. సో చూడండి, ఇక్కడ చెప్పేది ఏంటంటే అంబరీష్ మహారాజు ముందు కూడా భక్తి చేసుకుంటున్నాడు, ముందు కూడా ఆయన ముక్త జీవే, రైట్. సో రూపగోస్వామి అన్నారు ఏమని, ఇహాస్య హరేర్దాస్య కర్మణ మనసా గిరా నిఖిలా స్వప్యవసాసు జీవన్ ముక్త స ఉచ్యతే. సో ఇలాంటి అంబరీష్ మహారాజు వంటి భక్తులు, శుద్ధ భక్తులు, వాళ్ళు ఏ అవస్థలో ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా, అందరూ కూడా అన్ని సమయాల్లో కూడా వాళ్ళు ముక్త జీవులే. ఆల్రెడీ వాళ్ళు ముక్తి పొందారు. అంటే ముక్తి పొందడానికి ఇప్పుడు ఆయన వానప్రస్థలోకి వెళ్ళి భగవంతుడి పైన ధ్యానం చేయట్లేదు. చెప్పాం కదా, భక్తులు ముక్తి కోసం చేయరు భక్తి. అవునా, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే సంపూర్ణంగా భగవంతుడికి సేవ చేయడం కదా వాళ్ళకి ఆనందం. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే అంబరీష్ మహారాజు అన్ని సమయాల్లో కూడా ముక్త అవస్థలోనే ఉన్నాడు ఆయన. కానీ ఒక ఆదర్శమైన రాజుగా వ్యవహరించడానికి ఆయన ఇప్పుడు ఒక సమయంలో, సమయం అయిపోయినప్పుడు, వయసు అయినప్పుడు ఆయన సరైన సమయంలో వానప్రస్థాశ్రమాన్ని గ్రహించాడు. ఈ విధంగా అన్ని రకాల పరివారపు యొక్క బాధ్యతలను ఇప్పుడు త్యాగం చేశాడు అన్నమాట. ఇప్పుడు సంపూర్ణంగా భగవంతుడు వాసుదేవుడు యొక్క పాదపద్మాలపైనే ఆయన కేంద్రీకరించి మనస్సుని ఇప్పుడు మహారాజు అంబరీషు తన యొక్క అంత సంపదను కూడా, రాజ్యాన్ని కూడా తన కొడుకుకి పనిచేశాడు అనమాట. నెక్స్ట్ 27వ శ్లోకం. ఇత్యేతత్ పుణ్యమాఖ్యానం అంబరీషస్య భూపతే సంకీర్తయన్ననుధ్యాయన్ భక్తో భగవతో భవేత్. ఇప్పుడు ఇది ఈ యొక్క అంబరీషుడి యొక్క లీల చదివాం కదా, చరిత్ర. దీని యొక్క ఫలితం శృతి ఫలశ్రుతి. ఎనీవన్ హూ చాన్స్, ఎవరైనా సరే ఈ అంబరీషు చరిత్రను, ఎవరైతే ఈ యొక్క చరిత్రను పఠించారో, చదివారు, విన్నారు, దీని గురించి ఆలోచించినా సరే, ఈ చరిత్ర గురించి, ఇలా అంబరీషు మహారాజు యొక్క కార్యాల గురించి ఎవరు విన్నా, చెప్పినా, తలుచుకున్నా సరే వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు అయిపోతారు. అది భాగవతం చదవడం ద్వారా, వినడం ద్వారా కలిగే లాభం. భగవంతుడి యొక్క భక్తుల యొక్క చరిత్ర వినడం వల్ల కలిగే లాభం, రైట్. సో అందుకని ఇక్కడ మనకి తాత్పర్యంలో చెప్తున్నారు, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఒక మంచి ఉదాహరణ ఇస్తారట. ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తి చాలా ఇంకా డబ్బు కావాలనుకోండి, ఇంకా డబ్బు ఎవరికి, అంటే అతను కోట్లు సంపాదించినా గానీ ఒక వ్యక్తి ఆయన సంతృప్తి చెందడు. ఇంకా డబ్బు కావాలని ఇంకా ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి చేతనే మన భక్తుల్లో కూడా ఉండాల్సిందనమాట. భక్తుడు కూడా ఎప్పుడు
డబ్బు కోసం కాదు, కానీ ఎప్పుడు కూడా ఇంత భక్తి చేసుకున్నాను నేను, ఇంత సేవ చేసుకున్నాను నేను, ఇంకా చాలు అని ఎప్పుడు అనుకోకూడదు. ఎంత చేసినా, ఎంత భక్తి చేసినా, ఎంత సేవ చేసినా కానీ ఇంకా ఇంకా నేను ఇంకా సేవ చేయాలనుకుంటున్నాను, నేను ఇంకా భక్తి చేయాలనుకుంటున్నాను, భగవంతుడికి ఇంకా సేవ చేయాలనుకుంటున్నాను అని ఎప్పుడు కూడా ఇంకా ఎక్కువ 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 చేయాలని అనుకుంటాడు అనమాట. అది భక్తుడి యొక్క లక్షణం. సో అంబరీష్ మహారాజు ఆయన గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు కూడా శుద్ధ భక్తుడే. అన్ని రకాలుగా ఆయన సంపూర్ణమైన భక్తి చేస్తున్నాడు. తన మనస్సు, ఇంద్రియాలు అన్ని కూడా భక్తిలో పెట్టేశాడు. అది ఆల్రెడీ మనం చూసుకున్నాం. సవయమన కృష్ణ పదారవిందే ఆ శ్లోకాలు చదివినప్పుడు ఆల్రెడీ ఆయన గృహస్థుడు. అంబరీష్ మహారాజుడు ఆ సమయంలో ఇంద్రియాలు అన్ని నిగ్రహంలో ఉన్నాయి. అన్ని కూడా భగవంతుడి భక్తిలో యుక్తపరిచేశారు. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. అన్ని కూడా ఋషికేశుడి యొక్క సేవలో పెట్టేశాడు. అన్ని ఇంద్రియాలని కూడా అంతా భగవంతుడు సేవ చేస్తున్నాడు ఆయన పరివారంలో ఉన్నప్పుడు కూడా, పరివార సహితంగా. సో అప్పుడు కాబట్టి ఇప్పుడు అంబరీష్ మహారాజు మరి ఇల్లు వదిలేసి ఇప్పుడు వనానికి వెళ్తున్నాడు. అక్కడ వెళ్ళి కూడా భగవంతుడి పైనే, పదపద్మాల పైన ధ్యానం చేసుకుంటున్నాడు. ఇది ఎలాంటిదంటే, ఎలాగైతే ఒక బిజినెస్ మ్యాన్ అంటే ఆల్రెడీ ఆయన చాలా సంపద ఉంది, కోట్లు కోట్లు ఉన్నాయి, అయినా కానీ ఇంకా సంపాదించాలి అన్న తప్పన. అటువంటిది అంబరీష్ మహారాజు. ఆల్రెడీ ఆయన శుద్ధభక్తి చేసుకుంటున్నాడు, ఎంత చేయాలో ఆల్రెడీ అంత చేసేసాడు. కానీ ఇప్పుడు ఇంకా చేద్దాం అనేసి ఆయన ఇప్పుడు వనానికి వెళ్ళి మరి భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటున్నాడు. సో ఇలా ఇంకా ఎక్కువ ఎక్కువ భక్తి చేయాలి అనేది ఇది ఒక శుద్ధ భక్తుడి యొక్క లక్షణం అనమాట. తద్వారా ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఎలాగైతే ఒక కర్మి, ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తి, వ్యాపారవేత్త ఎలాగైతే ఇంకా ఇంకా డబ్బులు పెంచుకోవాలంటే వెళ్ళిపోవాలనుకుంటాడు, లాభాలు, అలాగే భగవంతుడి శుద్ధ భక్తులు కూడా ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ భక్తి చేసుకొని, సేవ చేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. సో నెక్స్ట్ 28వ శ్లోకం, లాస్ట్ కంక్లూడింగ్ శ్లోక. అంబరీషస్య చరితం ఏ శృణ్వంతి మహాత్మనః ముక్తిం ప్రయాంతి తే సర్వే భక్త్యా విష్ణో ప్రసాదతః. భగవంతుడి యొక్క కృప ద్వారా ఎవరైతే అంబరీష్ మహారాజు యొక్క చరిత్ర విన్నారో, అటువంటి మహాభక్తుడైన అంబరీష్ మహారాజు యొక్క చరిత్ర విన్నారు, వాళ్ళు తప్పకుండా ముక్తి పొందుతారు. వాళ్ళు క్షణం కూడా ఆలస్యం కాకుండా వెంటనే భక్తులైపోతారు. సో నిజంగా మీరు ఈ చరిత్ర బాగా వింటే దీనివల్ల మీకు ఎంతో ప్రేరణ కలుగుతుంది. భక్తిలో మీరు ఇంకా మంచి భక్తులుగా మారిపోతారు. ఇదే అసలైన ఫలశ్రుతి. ఈ అంబరీష్ మహారాజు చరిత్ర చదవడం వల్ల మరియు శ్రీమద్ భాగవతం చదవడం వల్ల, వినడం వల్ల కలిగే లాభం, అసలైన లాభం ఇదే, మన అసలైన సంపద. సో ఇక్కడే ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. సో ఈ రోజు మన ఈ క్లాస్ కూడా ఇక్కడే ఎండ్ చేద్దాం మనము. సో ఈ యొక్క అధ్యాయం ముగిసింది. నెక్స్ట్ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం నుంచి నెక్స్ట్ అంబరీషుడి యొక్క చరిత్ర లీల అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వేరే పాస్ట్ టైం లోకి మనం ఎంటర్ అవుతాము. శౌబర్ ముని గురించి ఆయన యొక్క లీల చూద్దామంట నెక్స్ట్ రేపటి నుంచి, నెక్స్ట్ అధ్యాయంలో. సో నేను ఇక్కడే మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్